ప్రెసిడెంట్ క్యాజువల్ ఎన్నిక కోసం ఈ ప్రత్యేక సమావేశానికి హాజరైనటువంటి గౌరవ శాసన ఎన్నికకి అబ్జర్వర్ గా ఎన్నిక కాబడినటువంటి అసిస్టెంట్ కలెక్టర్ గారికి, ఎంపీటీసీకి అండ్ పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. ఈ మీటింగ్ యొక్క సింగిల్ ఎజెండా పాయింట్ ఏంటంటే గుడిపాల మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ ఎన్నిక వేకెన్సీ క్యాజువల్ వేకెన్సీ ఉండడం వల్ల ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈరోజు ప్రత్యేక సమావేశం మనం నిర్వహించుకుంటున్నాము. ఈ సమావేశంలో ఎంపీపీ ప్రెసిడెంట్ గా ఎన్నికలు చేయడం కోసము మీలో ఉన్నటువంటి ఎవరైనా ఒక అభ్యర్థిని ఒక వ్యక్తి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది, మరొక ఎంపీటీసీ గారు బలపరచాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకే వ్యక్తి ప్రపోజ్ చేయబడితే అతను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా భావించడం జరుగుతుంది. లేదా ఒకరి కంటే ఎక్కువ మంది ప్రపోజ్ చేస్తే ఓటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఓటింగ్ విధానం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఆ వ్యక్తికి ఓటేసే ఎంపీటీసీలు చేతులు పైకి ఎత్తాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నాను. మీరు ఎవరైతే పోటీ పడదలుచుకున్నారో ఆ వ్యక్తిని ప్రపోజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ప్రపోజ్ చేయొచ్చు. ఒక నిమిషం, మీ పేరు చెప్పండి. మొగిలిరెడ్డి, ఎంపీటీసీ పానాటూరు. మొగిలిరెడ్డి, ఎంపీటీసీ పానాటూరు వారు మీరు ఎవరిని ప్రపోజ్ చేస్తున్నారు? నేను ఎంపీటీసీ గుడిపాల గోళ్ళ హరిప్రసాద్ గారిని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తున్నాను. ఓకే, ఎవరు బలపరుస్తున్నారు? బలపరచదు, ఇంకొకరు ఎవరైనా బలపరచాలి. ఇంకొకరు ఎవరైనా బలపరచాలి. పేరు చెప్పండి. గోపి బలపరచు. మొదలుపెట్టి ప్రపోజ్ చేశారు, గోపి బలపరచారు. సో హరిప్రసాద్ గారిని ఎంపీపీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మొగిలిరెడ్డి ఎంపీటీసీ గారు ప్రపోజ్ చేశారు, గోపి గారు బలపరిచారు. సో ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారా? సో ఇంకెవరు ప్రపోజ్ చేయలేదు కాబట్టి గోళ్ళ హరిప్రసాద్ చౌదరి గుడిపాల ఎంపీటీసీ గారిని ఏకగ్రీవంగా గుడిపాల ఎంపీపీ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నట్టుగా ప్రకటిస్తున్నాను. కలిసి తెలుగుదేశం వైపు నడిచినందుకు పార్టీలో మంచి సముచిత స్థానం ఉంటుంది. పార్టీలో కొందరు కష్టపడినాము, మాకు అవకాశం దక్కలేదు అని బాధపడే వారికి ఒక మాట ఏం చెప్తానంటే, పార్టీ 43 సంవత్సరాల పార్టీ, అనేక మంది సహకారంతో ఇన్ని సంవత్సరాలు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఆంధ్రాని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళు కూడా ఈ ఊర్లో పుట్టి పెరిగి వేరే రాష్ట్రంకి వెళ్ళిపోయినా కూడా ఇది మా ఊరు, మన ఊరు బాగుండాలి, మా ఊరిని అభివృద్ధి చేయాలని ఆశతో వచ్చిన నాకు మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా అది రాజకీయంగా కావచ్చు, అభివృద్ధిగా కావచ్చు, మీ అందరి సహకారం ఉంటుందని భావిస్తూ, ఎవరైతే ఇప్పుడు వచ్చున్నారో మీరందరూ కూడా అక్కడ ఉన్న కేడర్ లోకల్ పార్టీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరికి వస్తాను, ఒక్కొక్క పంచాయతీకి మీ కేడరు పార్టీ కేడర్ అంతా కూడా మెర్జ్ అయ్యి కలిసిమెలిసి ఆ ఊరికి ఏం అభివృద్ధి కావాలో మీరు కోరిన వారికి అందరికీ అభివృద్ధి చేసుకునే ఏం కావాలో అవన్నీ సహకరించేకి ఎమ్మెల్యేగా నేను మీతో పాటు ఉంటానని తెలియజేసుకుంటూ, మీ అందరి తరఫున మీ కోరిక మేరకు ఎన్నికబడిన గోళ్ళ హరికి మీ అందరి తరఫున నా తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే మా సుబ్బానాయుడు మండల అధ్యక్షుడిగా వయసు రీతి పెద్ద మనిషిగా ఆయన చెప్పినట్టు మీరందరూ కూడా ఆయనతో పాటు కూడా కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ మీ ఊరికి మీరు గెలిచిన దానికి
ఉన్న ఈ సమయంలో ఏం చేయొచ్చో, మీకు ఏం కావాలనేది అడగండి. అక్కడ ఉన్న మన పార్టీ ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీరు అందరూ కలిసి పనిచేసుకునే విధంగా ఆయనని ఆదేశిస్తూ అందరినీ కలుపుకొని, ఎందుకంటే వాళ్ళు వచ్చేసారు మనతో పాటు కాబట్టి ఉంటారు, ఎక్కడికి పోరు. ఒక అడుగు వేసి వచ్చినారు అంటే బాగుంటారు. ఎందుకు పనికి పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా నేను మీకు ఎప్పుడు సహకరిస్తానని తెలియజేసుకుంటూ, నువ్వు ఉంటారా పోతారా నీకు అడగకూడదు, వచ్చేసిందారు కాబట్టి మన ఇంట్లో మనుషులే. పాత సామెత ఉంటుంది, అందరూ కలిసి పనిచేయండి. ఫస్ట్ అతను తెలిసిన కంపెనీ మళ్ళీ ప్లేస్ వదల ఓకే అందరి మధ్యలో చెప్తాను, జాగ్రత్తగా ఇచ్చిన బాధ్యతని హెల్త్ ఆదేశానుసారం అంటే ఎంపీపీగా ఇక్కడ గెలిచినటువంటి ఎంపీటీసీల చేత అందరినీ సమన్వయం చేసుకొని నేను వారికి సముచితమైన స్థానాన్ని కల్పిస్తానని చెప్పి గౌరవ శాసనసభ్యులు ఏదైతే ఆదేశాన్ని ఇచ్చారో, ఎందుకంటే శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి సేవలు రాష్ట్రంలోనే ఒక ఆదర్శప్రాయంగా ఉంది. ఎక్కడ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎక్కడ పేదరికంలో కనీసం మెడిసిన్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలను మొన్నటికి మొన్న ఒక 7 సంవత్సరాల పాప, మూడో క్లాస్ చదువుతున్న పాప వారి అమ్మగారికి చేసినటువంటి ఇబ్బందులను గురి చేస్తే 1 గంటల్లోనే వారికి ఆక్సిజన్ మిషన్ తీసుకొచ్చి వారికి ఆక్సిజన్ ఇస్తున్నటువంటి నాయకుడు గురజాల జగన్మోహన్ గారు. ఇది మిమ్మల్ని మెప్పించేదానికే కాదు, ఎందుకంటే మీరు ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కూడా తెలుసుకొని ఉంటారు. ఆయన డబ్బుల కోసమో పదవి కోసమో రాలా, కన్నా గ్రామాన్ని పెంచిన నియోజకవర్గానికి సేవ చేయాలని దృఢ సంకల్పంతోనే వేల కోట్లు వ్యాపారాన్ని కూడా వదులుకొని ఈ యొక్క ప్రజానీకాన్ని సేవ చేయడానికే ఈరోజు గురజాల జగన్మోహన్ గారు మీ నియోజకవర్గానికి రావడం చాలా అదృష్టంగా ఉంది. మీరంతా ఆయన సేవలను గుర్తించి వారికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీని కూడా చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మా పార్టీలో మీరు రావడం, అదేవిధంగా ఏకగ్రీవంగా 11 మంది చేత ఇది జిల్లాలో కూడా ఎక్కువ మంది బలపరుస్తున్నటువంటి ఎంపీపీగా కూడా హరిగారు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కానీ, స్థానిక ఎమ్మెల్యే గురజాల శాసనసభ్యులు కానీ, గుడిపాల మండల పార్టీ అధ్యక్షులు సుబ్బానాయుడు గారు కానీ మీకు ఎప్పుడు చౌదరి వాదరుగా ఉంటారు, దానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వారికి మరొక్కసారి మిమ్మల్ని ఎంపీపీగా ఎన్నుకున్నందుకు వారికి కూడా మీ అందరి తరపున వారికి నేను శుభాభివందనలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. పాదాభివందనం చేస్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా చేయలేనటువంటి ఎమ్మెల్యే చొరవతో మన చిత్తూరు ఎమ్మెల్యే గారు అభివృద్ధి వైపు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సంక్షేమంతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి గురజాల జగన్మోహన్ గారి ఆశీస్సులు అండలతో ఈరోజు నియోజకవర్గం సుభిక్షంగా ఉంది. వారి ఆదర్శంగా మీరందరూ కూడా వారిని నమ్మి మీరు మాకు మద్దతు ఇవ్వడం,
నన్ను గెలిపించడం ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే రాష్ట్రం గత పాలనకి ఇప్పటికీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. అది నిజమైనటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నియోజకవర్గంలో మన గురిజాల జగన్మోహన్ గారు, వారినందరినీ కూడా సమన్వయంతో నాకు ఈరోజు ఈ బాధ్యత ఇచ్చారు. ఇది బాధ్యత కాదు, నాకు ఒక బరువుని ఇచ్చారు. ఎందుకంటే ఇది సమన్వయం చేసుకుంటూ అందరినీ పార్టీకి ఒక సమిష్టి కృషితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా ఏ సమస్య వచ్చినా అన్న ఎమ్మెల్యే గారి చొరవతో ఈ యొక్క సమస్య స్థానికంగా ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా జిల్లా పార్టీ అధ్యక్షుల వారితో, మండల పార్టీ అధ్యక్షుల వారితో సమన్వయం చేసుకుంటూ మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ గట్టిగా ఒకసారి ఎన్టీఆర్ अमर रहे, अमर रहे, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి. విజయం నాయకత్వం విజయం నేను దారి వదలండి ఈసారి. నేను ఫస్ట్ లోనే చెప్పిన మీ ఫ్రెండ్ ఓ తమ్మి సెల్ ఫోన్ వస్తా ఉండా బాలయ్య మోహన్ సెల్ ఫోన్ దూరంగా పెట్టు. కదిలించదు గుమ్ముండ్రా రే రవి కూడా ఓకే
సూపర్ மாமா கை காட்டு இப்படியே அத காட்டா பிராண்டா காட்டு దూరం బాబా కెమెరా పోడుబా అద కాటు చేయించి మాట్లాడు బా కోడి బాబు జిందాబాద్. హలో ఆది మూతి ఇట్లా తిప్పు పోతే ఓకే చంద్ర నా కచ్చి గోపన చేయి కింద తీసుకున్నా.